ఉంది, దానికి సంబంధించిన సొల్యూషన్ ఏ విధంగా ఉందన్నది ఒకసారి చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ ట్రూ అంటున్నాడు. సో క్రింది ప్రకటనలో ఏది సరి అయినది అని చెప్తున్నాడు. సో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చిండు అంటే 1 పవర్ 99 ప్లస్ 2 పవర్ 99 ప్లస్ 3 పవర్ 99 ప్లస్ 4 పవర్ 99 ప్లస్ 5 పవర్ 99 ఇది ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 5 అంటున్నాడు. సో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 5 అంటున్నాడు. అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చిండు అని అంటే సో 31 పవర్ 11 అండ్ గ్రేటర్ దెన్ ఏమి ఇచ్చిండు అంటే 17 పవర్ 14 అనేది ఇవ్వడం జరిగింది. మరి మనకి ఇక్కడ ఈ రెండు స్టేట్మెంట్ ఏది కరెక్టా రాంగ్ అని తెలుసుకోవడానికి మనం ఇక్కడ ఫస్ట్ వన్ అనేది ఒకసారి చూడండి. సో ఇక్కడ 1 పవర్ ఏమి ఇచ్చిండంటే 99, అదేవిధంగా 2 పవర్ ఎంత అంటే 99, అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే 3 పవర్ 99, అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే 4 పవర్ ఎంత అంటే 99, అండ్ నెక్స్ట్ వన్ తీసుకుంటే 5 పవర్ ఎంత అంటే 99 అని తీసుకుంటున్నాం. సో ఈ రకంగా మనం తీసుకుంటే సో డివిజిబుల్ బై ఏమి ఇచ్చిండు అని అంటే 5 అని తీసుకున్నాడు. సో డివిజిబుల్ బై ఎంత అంటే 5 అనేది తీసుకున్నాడు. అప్పుడు మనం ఇప్పుడు తీసుకోవాల్సింది ఏంటంటే ఒకటి చిన్న లాజిక్ ఏంటి అని అంటే సో ఏ పవర్ ఎన్ అని తీసుకుంటాం, ప్లస్ ఇక్కడ ఎంత అంటే బి పవర్ ఎన్ అని తీసుకుంటాం. ఎన్ అనేది ఒక ఆడ్ నెంబర్ ఉంటే సో ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ డివైడ్ చేసే నెంబర్ ఏ ప్లస్ బి అని తీసుకుంటాం, ఏ ప్లస్ బి. సో ఇక్కడ కూడా మనం ఏం అప్లై చేసుకోవచ్చు అని అంటే సో ఇక్కడ 1 పవర్ 99 ప్లస్ ఎంత అంటే 4 పవర్ 99ని సో డివైడ్ చేసే నెంబర్ ఏంటంటే ఏం రాసుకోవచ్చు ఇక్కడ ఏ ప్లస్ బి. ఏ మీన్స్ ఇక్కడ 1, బి మీన్స్ ఇక్కడ 4 అంటే 1 ప్లస్ 4 ఎంత అంటే సో 5 డివైడ్ అవుతుంది అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు 1 అండ్ ఇక్కడ 4 కాంబినేషన్ మనం డిస్కస్ చేసుకున్నాం. అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే ఇప్పుడు మనం ఇక్కడ 2 పవర్ 99 అదేవిధంగా ప్లస్ 3 పవర్ 99ని డివైడ్ చేసే నెంబర్ ఏమని చెప్పొచ్చు ఏ ప్లస్ బి అని డివైడ్ చేస్తుందని చెప్తాం కాబట్టి సో 2 ప్లస్ ఎంత అంటే 3 అని తీసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ మనకి 5 అనేది వస్తుంది, ఆ 5 అనేది దీన్ని డివైడ్ చేస్తే అని చెప్పొచ్చు. అప్పుడు కూడా మనకి ఇక్కడ సో 2 అండ్ 3 కాంబినేషన్ కూడా మనకి క్యాన్సిల్ అవుతుంది. 5 పవర్ ఎంత ఉన్నా కూడా 5తోని ఎగ్జాక్ట్లీ డివైడ్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ 1 పవర్ 99 ప్లస్ 2 పవర్ 99, 3 పవర్ 99, 4 పవర్ 99 ప్లస్ సో 5 పవర్ 99 అనేది ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 5 అంటున్నాడు. సో మనం ఈ కాంబినేషన్లో తీసుకుని ఈ కాంబినేషన్ తీసుకున్నాం అండ్ ఇండివిజువల్ 5 కూడా తీసుకున్నాం. సో ఇక్కడ ఏ నెంబర్ అయినా కూడా మనకి ఇక్కడ 5 డివిజిబుల్ చేస్తుంది కాబట్టి సో ఇక్కడ ఫస్ట్ వన్ అనేది రైట్ అనేది చెప్పచ్చు. అండ్ సెకండ్ వన్ తీసుకునేసరికి ఏమవుతుంది అని అంటే సెకండ్ వన్ చూద్దాం. సో రెండో స్టేట్మెంట్ అనేది ఒకసారి చూద్దాం. వాడు ఏమంటుండంటే 31 పవర్ 11 అంటున్నాడు అండ్ గ్రేటర్ దెన్ 17 పవర్ ఏమంటున్నాడంటే 14 అంటున్నాడు. అప్పుడు మీరేం చేయాలంటే 31ని 17ని క్లారిటీగా లేదు. సో ఎప్పుడైనా అది ఏది ఎక్కువ ఏది తక్కువ అని తీసుకోవడానికి గ్రేటర్ దెన్ లెస్ దెన్ అని చెప్తాం అన్నట్టు. అంటే గ్రేటర్ దెన్ లెస్ దెన్ అని కాదు, ఏది ఎక్కువ ఏది తక్కువ తీసుకోవడానికి పవర్స్ ఈక్వల్ ఉండాలి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇక్కడ మనం ఏం రాస్తామంటే సో 2 పవర్ 5 అలాగే 2 పవర్ 6 అంటే నీకు క్లారిటీ ఉందా లేదా? సో 2 పవర్ 5 అంటే నీకు ఎంత రాసుకోవచ్చు అంటే 32, 2 పవర్ 6 అంటే నీకు వాల్యూ 64 అంటే అప్పుడు నీకు క్లారిటీ ఉంది. పవర్స్ అనేది ఈక్వల్ చేయొచ్చు, లేదంటే బేస్ ఈక్వల్ చేయొచ్చు, ఇక్కడ ఏదైనా కావచ్చు. ఇందులో ఇప్పుడు 64 అంటాం. ఇప్పుడు నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. అప్పుడు 2 పవర్ ఇక్కడ 5 అని రాస్తున్నా, 3 పవర్ ఇక్కడ 5 అని రాస్తున్నా. పవర్స్ ఈక్వల్ అయితే నాకు ఇక్కడ 2 పవర్ 5 అంటే నాకు 32 అని వస్తుంది, 3 పవర్ 5 అంటే నాకు ఇక్కడ 243 అని వస్తుంది. అప్పుడు మనం పవర్స్ ఈక్వల్ అయినప్పుడు బేస్ వాల్యూలు ఏదైతే ఎక్కువ ఉందో అది హైయెస్ట్ అని చెప్తాం. ఇది దీని కాన్సెప్ట్. అందుకోసం 31కి ఇక్కడ 17 మరి పవర్స్ ఈక్వల్ లేదు, బేస్ వాల్యూ ఈక్వల్ లేదంటే దాన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 31ని నేను 32గా రాసుకోవచ్చు. 31ని 32గా రాసుకొని పవర్ 11గా రాసుకోవచ్చు. సో 31ని ఇప్పుడు 2 పవర్ ఎంత రాసుకోవచ్చు అంటే 5 అని రాసుకోవచ్చు. పవర్ ఎంత అంటే 11. అలాగే నేను 2 పవర్ ఎంత రాసుకోవచ్చు అంటే 55 అని రాసుకోవచ్చు. 17ని ఏం రాసుకోవచ్చు అంటే 16 పవర్ అనేది 14గా రాసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే 2 డివిజిబుల్ అంటే నేను 32 16తో కంపేర్ చేసుకున్నా నాకు వస్తుంది అన్నట్టు. ఇక్కడ మనం 16ని ఏం రాసుకోవచ్చు అంటే 2 పవర్ 5 పవర్ ఎంత అంటే 14. సో ఇక్కడ 14 4 ఎంత రాసుకోవచ్చు అంటే 56 కాబట్టి ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు వాడు ఏమన్నాడు అని అంటే సో 2 పవర్ 55 అనేది సో గ్రేటర్ దెన్ 2 పవర్ 56 అనేది చెప్తున్నాడు వాడు. రైట్, గ్రేటర్ దెన్ 2 పవర్స్ ఇక్కడ 56 అనేది చెప్తున్నాడు. మరి 55 56కి గ్రేటర్ దెన్గా ఉంటుందా? ఉండదు కాబట్టి ఇది పాసిబుల్ అనేది కాదు. సో ఓన్లీ వన్ పాసిబుల్ అవుతుంది, సెకండ్ వన్ అనేది పాసిబుల్ కాదు. సో ఇప్పుడు మన ఆన్సర్ ఏమొస్తుందంటే ఓన్లీ వన్ రైట్ అని చెప్పాలి. అర్థమవుతుందా? ఇది దీని కాన్సెప్ట్. ఓకే కదా, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. సెకండ్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం మనం. 22nd, n equals to 2 power 48 minus 1 and n are exactly divisible by two numbers
బిట్వీన్ 60 అండ్ 70 వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ దోస్ టూ నంబర్స్ అంటున్నాడు. 60 మరియు 70ల మధ్య ఉన్న రెండు సంఖ్యలు సో n ఈక్వల్స్ టు 2^48 - 1 మరియు nలను పూర్తిగా భాగిస్తాయి అంట. మరి అయితే ఈ రెండు సంఖ్యల మొత్తం ఎంత అనేది క్వశ్చన్. అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే వాడు ఇచ్చిన క్లూ పరంగా 2 పవర్ ఇక్కడ n ఈక్వల్స్ టు 2 పవర్ ఎంత అంటే 48 సో -1. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా మనం ఏం రాసుకోవచ్చు అని అంటే సో 2 పవర్ 48 అన్నాడు కదా, అప్పుడు మనం ఇక్కడ ఏ పవర్ n అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే లేంటో ఓ పని చేద్దాం. ఇక్కడ ఏ స్క్వేర్ రాస్తున్నా అలాగే సో బి స్క్వేర్ రాస్తున్నా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రాస్తున్నా. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ని ఎనీ టైం ఏం డివైడ్ చేస్తుంది అంటే ఏ మైనస్ బి డివైడ్ చేస్తుంది. ఏం డివైడ్ చేస్తుంది? ఏ మైనస్ బి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ని ఖచ్చితంగా ఏ మైనస్ బి డివైడ్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ పవర్లు ఏది ఉంటే దాన్ని హాఫ్ తోటి డివైడ్ చేస్తాం అన్నట్టు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే దీన్ని సో ఇక్కడ ఇది కూడా 48 ఉందని చెప్పేసి సో ఇక్కడ 2 పవర్ 24 అని రాస్తున్నా, మైనస్ ఇక్కడ 1 పవర్ ఇక్కడ ఎంత అంటే 24 అని రాస్తున్నా. అలాగే 2 పవర్ ఎంత రాసుకోవచ్చు అంటే 24 అని రాసుకోవచ్చు, 2 పవర్ 24. అలాగే ప్లస్ ఇక్కడ ఎంత రాసుకోవచ్చు అంటే 1 పవర్ ఎంత రాసుకోవచ్చు 24 రాసుకోవచ్చు. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కాంబినేషన్ రాస్తున్నాం. మళ్ళీ దీన్ని ఎలా ఎక్స్పాండ్ చేయొచ్చు అని అంటే సో 2 పవర్ 12 అని రాసుకోవచ్చు, మైనస్ 1 పవర్ 12 అని రాసుకోవచ్చు. ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి మైనస్ ఏ, ఇక్కడ ఏ ప్లస్ బి మైనస్ ఏ, ఇక్కడ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అని రాస్తాం. అలాగే ఇక్కడ తీసుకుంటే మళ్ళీ 12 మైనస్లో వచ్చింది కాబట్టి 2 పవర్ 12 ప్లస్ సో ఇక్కడ 1 పవర్ 12 అనేది తీసుకుంటున్నాం. మరి యాస్టీజ్ ఈ మళ్ళీ అక్కడ 2 పవర్ 24 ఏదైతే ఉందో దాన్ని యాస్టీజ్ అలాగే రాసుకోవచ్చు. ఓకేనా, దీన్ని ఎక్స్పాండ్ చేసే విధానం. మళ్ళీ ఇక్కడ మళ్ళీ దీన్ని ఎక్స్పాండ్ చేసుకో, ఎందుకంటే 2 పవర్ 12 నాకు హై వాల్యూ వస్తుంది. ఎక్కడ ఉండాలి అన్నాడంటే వాడు 60కి 70కి మధ్యలోనే 2 నంబర్స్ ఉండాలి అంటున్నాడు. అక్కడ వరకు నేను ఎక్స్పాండ్ చేస్తున్నా అన్నట్టు. అలా తీసుకుంటే 2 పవర్ 6 మైనస్ 1 పవర్ 6 అని రాస్తున్నా. అలాగే 2 పవర్ ఇక్కడ 6 ప్లస్ ఎంత అంటే 1 పవర్ 6 అని రాస్తున్నా. ఇప్పుడు ఈ పాజిటివ్ వాల్యూస్ మళ్ళీ ఇలాగే ఉంటాయి, 2 పవర్ 12 ప్లస్ 1 పవర్ 12 అని రాస్తున్నాం. అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే 2 పవర్ 24 ప్లస్ ఎంత అంటే 1 పవర్ సో 24. ఇదంతా దీన్ని ఎక్స్పెండ్ చేసే వాల్యూ అన్నట్టే, ఎక్కడితో కాదు, దీనంతా ఎక్స్పెండ్ చేస్తే ఇదంతా వస్తుంది. అప్పుడు మనకి ఈ రెండు నెంబర్లను తీసుకుంటే 2 పవర్ 6 అంటే వాల్యూ ఎంత అంటే 64 మైనస్ 1. అలాగే ఇక్కడ ఏం చేస్తామంటే 64 ప్లస్ ఎంత అంటే 1. అప్పుడు వాడు 60 70కి మధ్యలో ఉంది అన్నాడు కాబట్టి ఆ 2 నెంబర్స్ ఇవే అని సెలెక్ట్ చేయాలి. అప్పుడు ఇది 63 అవుతుంది, ఇది ఎంత అంటే 65 అవుతుంది. సో ఆ 2 నెంబర్స్ సమ్ చేస్తే ఎంత అంటే 63 ప్లస్ 65 నీ వాల్యూ ఎంత వస్తుంది అని అంటే సో 128 అనేది నీ వాల్యూ వస్తుంది. ఎంత వస్తుంది అంటున్నా 128 అనేది నీ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అని చెప్పాలి. క్లియర్ కదా? సో నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో 23rd, how many natural numbers are there between 1000 to 2000 which when divided by 341 leaves a remainder 5 అంటున్నాడు. సో ఇక్కడ 1000 నుండి 2000 మధ్య ఉన్న ఎన్ని సహజ సంఖ్యలు 341 చేత సో భాగించినప్పుడు శేషం 5గా వస్తాయి అంటున్నాడు. అంటే 341ని మనం 1000 తోటి 1 తోటి తీసుకుంటే అప్పుడు 341 వస్తుంది. అలాగే 341ని 2 తోని 341 ఇంటూ 2 తీసుకుంటే అప్పుడు నీకు ఎంత వస్తుంది అని అంటే సో ఇక్కడ 682 వస్తుంది, 682. అలాగే అదే 341ని ఇక్కడ ఇంటూ 3 చేస్తే 3 1 జా 3, 3 4 జా 12 రాస్తాం. అలాగే 3 సో 3 3 జా 9 ప్లస్ ఇది ఎంత అంటే 1023 అని చెప్పచ్చు. అలాగే 341 ఇంటూ 4 అని తీసుకుంటే 4 1 జా 4, అలాగే 4 1 జా 4, అలాగే 4 4 జా 16, అలాగే 4 3 జా సో 12 అంటే 13 వస్తుంది. అదే ఇంకోటి తీసుకుంటే 341 ఇంటూ 5 అని తీసుకుంటే 5 1 జా 5 వస్తుంది, 5 4 జా 20, అలాగే 5 3 జా 15 ప్లస్ 2 ఎంత అంటే 17. సో 341 ఇంటూ ఎంత అంటే 6 అని తీసుకున్నామే అనుకో, 6 1 జా 6, 6 4 జా 24, 6 3 జా 18 ప్లస్ ఎంత అంటే 246. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన క్లూ ఏంటంటే 1000 నుండి సో ఇక్కడ మనకి ఎంత ఉండాలంటే 2000, అంటే రిమైండర్ 5 రావాలి అన్నాడు. రిమైండర్ 5 చేస్తే 1000 అవుతుంది ఇవి. సో 1000 అనేది ఇవి కావు అన్నట్టు. సో రిమైండర్ అంటే 5 యాడ్ చేస్తే ఇది ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ నెంబర్స్. రిమైండర్ రావాలంటే ఇంకో 5 యాడ్ చేయాలి, అంటే 1000 ప్లస్లో ఉంది. సో 1000 ప్లస్ ఇక్కడ నుండి మళ్ళీ ప్లస్ 5 తీసుకుంటే ఇది 1369 అవుతుంది. అలాగే ప్లస్ 5 తీసుకుంటే ఇది తీసుకోవచ్చు, కానీ ఇది 2000కి క్రాస్ అవుతుంది. సో ఇది 2000ను దాటిస్తుంది. సరే, ఇది 2000ను దాటిస్తుంది, ఇదేమో 1000 బిలో ఉంది. అందుకోసం 1000కి 2000కి బిలో ఎన్ని అని అంటే సో 3 నెంబర్స్ అనేది నీ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? అప్పుడు ఎన్ని నెంబర్స్ అన్ని అలా ఉంటాయి? సో 3 నెంబర్స్. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్
24th, let x be the least number which when divided by 5, 6, 7 and 8 leaves a remainder. So 3 in each case, but when divided by 9 leaves no remainder. The sum of digits of x in అంటున్నాడు. సో చూడండి, x అనే కనిష్ట సంఖ్య 5, 6, 7, 8 చే భాగిస్తే ప్రతిసారి 3 శేషంగా మిగులుతుంది. కానీ 9 చే భాగించినప్పుడు కానీ 9 చేత పూర్తిగా భాగించబడుతుంది అంటున్నాడు. ఎక్స్లోని అంకెల మొత్తం ఎంత అనేది క్వశ్చన్. అప్పుడు మనం ఏం చేయాలంటే, సో అది ప్రతిసారి ఇక్కడ వీటితోటి భాగించబడాలి అంటున్నాడు. ఒక నంబర్ అనేది 5 కానీ 6 కానీ వాడు ఏమంటున్నాడంటే, ఒక నంబర్ని 5 కానీ అలాగే 6 కానీ 7 కానీ 8లతోటి భాగించినప్పుడు శేషం ఏమొస్తుంది, రిమైండర్ ఏమొస్తుంది అని అంటే ఎవ్రీ టైం 3 వస్తుంది. బట్ ఈ n అనే నంబర్ ఖచ్చితంగా మాత్రం దేంతో డివైడ్ అవుతుంది, 9తో డివైడ్ అవుతుంది అంటున్నాడు. అప్పుడు వీటితోటి 4 చేత డివైడ్ చేసే బదులు వాటికి సంబంధించిన ఎల్సిఎం తోటి మనం డివైడ్ చేసుకుంటే అప్పుడు మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే 2 ఇంటూ ఎంత రాసుకోవచ్చు, 3 అని రాసుకుంటే ఎల్సిఎం ఎంత రాసుకోవచ్చు అని అంటే 5 ఇంటూ అలాగే నెక్స్ట్ 3 ఇంటూ నెక్స్ట్ 7 ఇంటూ నెక్స్ట్ ఇక్కడ ఎంత అంటే 8. అప్పుడు 8 5 జా 40 అని రాసుకోవచ్చు. 40 43 జా మనం ఇక్కడ 120, 12 7 జా 84 అని రాసుకుంటే 840k వస్తుంది. ప్లస్ ఎంత అంటే 3. దాన్ని దేంతో డివైడ్ చేయమంటున్నాడు అంటే 9తో డివైడ్ చేయమంటున్నాడు. అది 840k. 840 అనేది వీటితోటి ఎల్సిఎం అది. సో 840 అనేది వీటి యొక్క ఎల్సిఎం. ఎల్సిఎం అంటే డివైడ్ అవుతుంది. బట్ డివైడ్ అవుతుంది కానీ రిమైండర్ కదా రావాలి, ఎందుకోసం అట్లా చేయాలి. సో కాన్స్టెంట్ అంటే 840 అనేది 9 డివిజిబుల్ అనేది కాదు. సో దాన్ని మనం వీటితో డివైడ్ అయ్యే నంబర్, అందుకోసం దాన్ని కాన్స్టెంట్ వాల్యూ తోటి తీసుకుంటే 9 9 జా 81, 9 ఇక్కడ 3 జా 27 అంటే నీకు 3 రిమైండర్ వచ్చింది. దాన్ని ఈ స్టెప్ని ఏం రాసుకోవచ్చు అంటే 3k + 3 అని రాసుకుంటే 9 డివిజిబుల్ నెంబర్గా ఉండాలంటే అప్పుడు k వాల్యూ మనం 1 2 3 అప్లై చేసుకోవచ్చు. 1 2 3 అప్పుడు 3 2 జా 6 + 1 ఎంత అంటే 9/9 అవుతుంది అని అంటే కాన్స్టెంట్ వాల్యూ మనం 2 అనేది అప్లై చేసుకోవచ్చు. కాన్స్టెంట్ వాల్యూ ఎంత అప్లై చేసుకోవచ్చు, సో 2 అనేది అప్లై చేసుకోవచ్చు. అప్పుడు 840ని మనం ఏం రాసుకోవచ్చు అని అంటే 840 ఇంటూ 2 రాస్తాం. ప్లస్ ఎంత అంటే 3. అప్పుడు నీకు 1680 అని రాసుకోవచ్చు. ప్లస్ ఎంత అంటే 3. అప్పుడు 1683 అనేది ఆ నంబర్ అవుతుంది. ఇప్పుడు 1683 అనే నంబర్ను మనం ఏం రాసుకోవచ్చు అని అంటే, సో అది 5 6 అలాగే 7 8ల చేత డివైడ్ చేసినప్పుడు సో అది ఏమవుతుంది అని అంటే రిమైండర్ 3 వస్తుంది. బట్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే 9 డివిజిబుల్ అవుతుంది. కానీ నాకు సమ్ ఆఫ్ డిజిట్స్ అన్నాడు కాబట్టి 1 + 6 + ఎంత 8 + ఎంత రాసుకోవచ్చు అంటే 3. అప్పుడు 14 + ఇక్కడ 4 ఎంత అంటే నాకు 18 అనేది సమ్ ఆఫ్ డిజిట్స్ అవుతుంది. సో నా ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ సమ్ ఆఫ్ డిజిట్స్ 18 అని చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. So 25th question, the proportion among three numbers is 3:4:5 and their LCM is 1800. Then second number is 100. Then the second number is, so రెండవ సంఖ్య ఎంత అంటే ఎప్పుడైనా ఎల్సిఎం అంటే మనం ఇప్పుడు 5కి 7కి ఎల్సిఎం అంటే మనం ఏం చేస్తాం, 5 ఇంటూ 7 ఎంత అని రాస్తాం, 35 అని రాసేస్తాం. అలాగే ఇక్కడ కూడా 3 ఇంటూ 4 ఇంటూ 5 ఎంత అంటే 60 వస్తుంది. ఆ 60కి ఎంత రాసుకోవచ్చు అంటే 1800 రాసుకోవచ్చు. ఓకేనా. 60కి 1800 రాసుకుంటే నీకు ఎంతలో మల్టిప్లై అవుతుందంటే 30s. అందులో నీకు సెకండ్ నెంబర్ అడిగిండు కాబట్టి 4 ఇంటూ 30 నీ వాల్యూ ఎంత రాసుకోవచ్చు అంటే 120 అనేది మనకి సెకండ్ నెంబర్ అవుతుంది. ఇది ఆన్సర్. సో థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అని చెప్పాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 26. In a question on a division, the divisor is 6 times the quotient and 3 times the remainder. If the remainder is 40, then find the divided value అంటున్నాడు. ఒక భాగాహార ప్రశ్నలో భాగించే సంఖ్య 6 రెట్లు భాగఫలంకి, మరి 3 రెట్లు శేషంకి అంటున్నాడు. మరి శేషం 40 అయితే భాగించబడే సంఖ్య ఎంత? సో ఒక డివిజన్ కాన్సెప్ట్లో రిమైండర్ 40 అంటున్నాడు. రిమైండర్కి డివైజర్ అనేది ఇంటూ 3 అవుతుంది, కోఎఫిషియంట్కి మాత్రం ఇంటూ 6 అవుతుంది. అప్పుడు 40 ఇంటూ 3 ఎంత అంటే డివైజర్ 120 అవుతుంది. 120లో రివర్స్ ఆలోచిస్తే 6 అవుతుంది, బై 6 అవుతుంది కాబట్టి 120/6 అవుతుంది కాబట్టి ఇది వాల్యూ ఎంత అంటే 20. సో ఇప్పుడు నాకు డివిడెండ్ వాల్యూ రావాలి అని అంటే సో అప్పుడు 120 ఇంటూ ఎంత అంటే 20 ప్లస్ రిమైండర్ యాడ్ చేసుకుంటే నీ ఆన్సర్. ఎందుకంటే ఇప్పుడు మనం చూడండి 2 5s అంటాం చూడండి, 11 డివైడ్ చేయాల్సి వస్తాయి.
2 5 జా 10 అని రాస్తాం, రిమైండర్ 1 వస్తే నువ్వేమంటావు 2 5 జా అంటున్నావు. అప్పుడు 2 × 5 ప్లస్ ఎంత 1 చేస్తే 11 వస్తుంది కదా, అట్లా అన్నట్టు. అప్పుడు 12 2 జా 24 అంటే సో 2400 ప్లస్ 40 ఎంత రాసుకోవచ్చు అని అంటే సో 2440 అనేది సో డివిడెండ్ వాల్యూ అనేది నీ ఆన్సర్ అవుతుంది, రైట్. సో 2440 థర్డ్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం 27th. సో ఇక్కడ A ఈక్వల్స్ టు 2 పవర్ 32, B ఈక్వల్స్ టు 2 పవర్ 31, 2 పవర్ 32 ప్లస్ 2 పవర్ 29 సో ఆన్ 2 పవర్ 0. సో C ఈక్వల్స్ టు 3 పవర్ 15 ప్లస్ 3 పవర్ 14 ప్లస్ 3 పవర్ 13 ప్లస్ సో ఆన్ 3 పవర్ 0. దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆప్షన్ ఇస్ 2 అంటున్నాడు. అంటే ఇక్కడ మనం ఏం తీసుకోవాలి అని అంటే A ఈక్వల్స్ టు నీకు 2 పవర్ 32 అనేది ఎగ్జాక్ట్లీ వాల్యూ ఉంది, ఓకే బాగానే ఉంది. B ఈక్వల్స్ ఏం తీసుకోవచ్చు అంటే 2 పవర్ 0 ప్లస్ 2 పవర్ ఎంత అంటే 2, సో 2 పవర్ 2 2 పవర్ 1, సో ఈ కాన్సిక్యూటివ్గా పెరిగిందంటే 1 ప్లస్ 2 పవర్ ఎంత అంటే 2, అలాగే సో అని తీసుకుంటే సో ప్లస్ ఎంత రాసుకోవచ్చు అంటే 2 పవర్ 31. సో 2 అనేది వాల్యూ 1 వచ్చింది, ఇక్కడ 2, ఇది 1 ఇది 2 అంటే ఇంటూ 2 అయినట్టు, సో ఇంటూ 2 అవుతుంది, ఇంటూ 2 అవుతుంది. చూడండి 2 1 2 2 స్క్వేర్ 4, 2 2 4 వస్తుంది. అట్లా నీకు ఇక్కడ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అవుతుంది. జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఎంత తీసుకోవడానికి మనం ఏం రాసుకోవచ్చు చెప్పండి, అంతే కదా. సో ఇక్కడ మనం రాసుకోవచ్చు అన్నట్టు, అలాగే ఎంత తీసుకోవచ్చు, అలాగే నెక్స్ట్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే A ఇంటూ సమ్ అని తీసుకోవచ్చు. సో సమ్ చేయడానికి, సో అలా సమ్ చేయడానికి మనకి ఏమొస్తుంది అని అంటే సో ఇక్కడ A ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1 బై ఆర్ మైనస్ 1 అనేది తీసుకుంటాం. అప్పుడు A అంటే ఏంటంటే ఫస్ట్ వాల్యూగా రాస్తాం, ఫస్ట్ వాల్యూ 1 కాబట్టి 1, అలాగే ఆర్ అంటే ఎంత ఇంటూ 2 ఇంటూ 2 కాబట్టి సో 2 పవర్ 31 అంటే 0 ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి 32 అవుతుంది, మైనస్ 1 బై ఎంత అంటే ఆర్ 2 కాబట్టి 2 మైనస్ 1 తీసుకుంటే సో 2 పవర్ ఇక్కడ 1 కాబట్టి సో 2 పవర్ 32 మైనస్ 1 అనేది నీ ఆన్సర్ వస్తుంది, సెకండ్ వన్. సో బి వాల్యూ ఎంత వస్తుంది అంటే 2 పవర్ 32 మైనస్ 1 అనేది బి వాల్యూ వస్తుంది. సో అలాగే నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఏ వాల్యూ ఏంటంటే 2 పవర్ 32 వచ్చింది, బి వాల్యూ ఎంత అంటే 2 పవర్ 32 మైనస్ 1 వచ్చిందంటే అప్పుడు దీనికంటే అది తక్కువ అన్నట్టే కదా, అప్పుడు ఏ గ్రేటర్ దెన్ బి అనేది చెప్పచ్చు, ఏ గ్రేటర్ దెన్ బి. సో ఇక్కడ చూడండి ఏ గ్రేటర్ దెన్ సి అన్నాడు, మరి ఏ గ్రేటర్ దెన్ బి అన్నాడు, మరి సి గురించి కంపేర్ చేద్దాం. అప్పుడు సి గురించి తీసుకున్నా కూడా నీకు అదే వస్తుంది, 3 పవర్ 0 అలాగే 3 పవర్ ఇక్కడ 1 అలాగే ప్లస్ 3 పవర్ ఇక్కడ 2 ప్లస్ సో అని తీసుకుంటే 3 పవర్ ఎంత అన్నాడు మళ్ళీ 31 ఇచ్చిండా, ఎంత ఇచ్చిండు 15 ఇచ్చిండు. సో 3 పవర్ ఎంత ఇచ్చిండు అంటే 15. అప్పుడు మళ్ళీ సేమ్ ఇదే ఫార్ములాలో అప్లై చేసుకుంటే ఏ వాల్యూ ఎంత రాసుకోవచ్చు, సో 3 పవర్ 0 1 కాబట్టి 1 ఇక్కడ ఇంటూ 3 అవుతుంది, ఆర్ వాల్యూ ఎంత అంటే ఇంటూ 3 అవుతుంది. సో 3 పవర్ 16 మైనస్ 1 బై ఎంత అంటే సో 3 మైనస్ ఇక్కడ 1 అని రాస్తాం. అప్పుడు మనకి ఇక్కడ 3 పవర్ 16 మైనస్ 1 బై సో ఇక్కడ 2 అనే వాల్యూ వస్తుంది. సో 3 పవర్ 16 మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది బై 2 అవుతుంది, అంటే తక్కువ అన్నట్టే కదా, అందుకోసం దాన్ని మనం ఏ గ్రేటర్ దెన్ బి గ్రేటర్ దెన్ ఏమనొచ్చు అంటే సి అనే వాల్యూగా రాసుకోవచ్చు. ఇట్లా మనం థర్డ్ ఆప్షన్ని కరెక్ట్ అని చెప్పాలి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 28, if x plus y equals to 10 and xy equals to 4 then what is the value of x power 4 plus y power 4 అంటున్నాడు. సో ఇక్కడ నీకు x plus 10 అంటున్నాడు, అలాగే xy అంటున్నాడు అంటేనే అప్పుడు x plus y హోల్ స్క్వేర్ అనేది తీసుకోవచ్చు మనం. x plus y హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు x స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు y స్క్వేర్ ప్లస్ 2x y. అప్పుడు x ప్లస్ y అంటే 10 స్క్వేర్ అన్నట్టే కదా, మరి ఇక్కడ ఎంత అన్నట్టు ఇది ఎంత అన్నట్టు 4 అన్నట్టు. అప్పుడు మనం 10 స్క్వేర్ ఎంత అంటే 100 రాసుకోవచ్చు. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఎంత రాసుకోవచ్చు అని అంటే x స్క్వేర్ ప్లస్ ఏం రాసుకోవచ్చు y స్క్వేర్. సో ఇక్కడ మనం తీసుకోవాల్సి వస్తే 2xy అంటే 2 ఇంటూ 4 అంటే 8 అని రాసుకోవచ్చు, డైరెక్ట్ 8 అని రాస్తున్నా. అప్పుడు నాకు x స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఎంత రాసుకోవచ్చు అంటే y స్క్వేర్ ఈక్వల్స్ టు 100 మైనస్ 8 ఎంత అంటే 92. కానీ ఇప్పుడు మనకేమంటున్నాడు అంటే మళ్ళీ ఈ ఎక్స్ స్క్వేర్ అంటే సో దీని పవర్ 4 అని రాసుకోమన్నాడు, వాడు x పవర్ 4 ప్లస్ y పవర్ 4 వాల్యూ అన్నాడు. అప్పుడు దీన్ని తీసుకోవాలి, అప్పుడు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అన్నట్టు అర్థమవుతుందా. సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అంటే దీన్ని స్క్వేర్ చేయాలి. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది అని అంటే చూడండి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ వై స్క్వేర్ ఈక్వల్స్ టు వాల్యూ ఎంత వచ్చింది 92. ఇప్పుడు దాంతో తీసుకోవాలి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ వై స్క్వేర్ అని తీసుకుంటే హోల్ స్క్వేర్ ఎంత అంటే ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4 ప్లస్ సో 2x వై పవర్ ఇక్కడ 2x వై పవర్ ఇక్కడ
సో 4 అని రాసుకోవచ్చు, స్క్వేర్ అని రాసుకోవచ్చు. అంటే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కదా, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్కి ఇక్కడ మళ్ళీ స్క్వేర్ అని తీసుకోవాలన్నట్టు. ఓకేనా? అప్పుడు ఎక్స్ వై అంటే ఎంత 4, మరి వాటి స్క్వేర్ ఎంత అంటే అప్పుడు ఎక్స్ వైకి స్క్వేర్ అని తీసుకుంటే సరిపోతుంది. సో ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కాబట్టి ఎక్స్ వై స్క్వేర్ అని రాసుకోండి. సో ఇలా రాసుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే నీ వాల్యూ ఎంత 92 స్క్వేర్. ఓకేనా? సో ఇలా 92 స్క్వేర్ రాస్తుందాం. సో 92 స్క్వేర్ రాస్తే నాకు కావాల్సింది ఇదే కదా, అప్పుడు నాకు కావాల్సింది ఇదే కాబట్టి ఎక్స్ వై అంటే ఎంత 4, అప్పుడు 4 స్క్వేర్ ఎంత 16 ఇంటూ 2 ఎంత అంటే సో ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4 కావాలంటే ప్లస్ 32 అనేది నీకు తీయాలి. సో ఇక్కడ 92 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 8464 అవుతుంది. మైనస్ 32 తీసుకుంటే ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4 అంటే రాసుకోవచ్చు. అప్పుడు 62లో 32 పోతే ఈ 84 ఎంత రాసుకోవచ్చు అంటే సో 32 అనేది ఎక్స్ పవర్ 4 వై పవర్ 4 అనే వాల్యూ వస్తుంది. సో 8432 అనేది సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అని చెప్పాలి. క్లారిటీ వచ్చిందా? లేదు మీరు షార్ట్ కట్లో అప్లై చేయాల్సి వస్తే డైరెక్ట్ ఇక్కడ షార్ట్ కట్లో అప్లై చేయాల్సి వస్తే సో ఇక్కడ స్క్వేర్ అనేది ఫస్ట్ తీసుకోండి. సో ఇక్కడ స్క్వేర్ అనేది ఫస్ట్ తీసుకోండి. సో 10 స్క్వేర్ మైనస్ ఎంత అంటే ఇక్కడ సో 2 4 8 స్క్వేర్ కాబట్టి సో 2 4 8 మైనస్ చేయండి అంటే నీకు అట్లా 92 వస్తుంది. మళ్ళీ ఎక్స్ పవర్ ఇది ఎక్స్ స్క్వేర్ అన్నట్టు, ఇది ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ చేస్తే ఇలా, మళ్ళీ దీనికి స్క్వేర్ చేస్తే ఎక్స్ పవర్ వై పవర్ 4 కాబట్టి మళ్ళీ 92 స్క్వేర్ ఎంత అంటే 8464 తీసుకోండి మైనస్ మళ్ళీ స్క్వేర్ అంటే 2 ఇంటూ 4 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 16ని మైనస్ చేసుకోండి. అప్పుడు నీకు వాల్యూ ఎంత వస్తుందంటే 8432 అని చెప్పుకోవచ్చు. అర్థమవుతుందా? ఇలా మనం షార్ట్ కట్ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ ఆప్షన్ ఏంటో సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 29 ద హైట్ ఆఫ్ ఏ సిలిండర్ ఈస్ 2/3 ఆఫ్ ఇట్స్ డయామీటర్, ఇట్స్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ద వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ హూజ్ రేడియస్ ఈజ్ సో 4 సెంటీమీటర్స్. వాట్ ఈస్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సిలిండర్ అంటున్నాడు. ఒక స్తూపం యొక్క ఎత్తు దాని వ్యాసానికి 2/3 వంతు. ఒక స్తూపం సిలిండర్ అని తీసుకున్నాం అనుకోండి, ఆ స్తూపం యొక్క రేడియస్ ఇది డయామీటర్ అవుతుంది. సో ఇక్కడ ఇదేమవుతుందంటే హైట్ అవుతుంది. హైట్ అనేది సో డయామీటర్లో 2/3 అంటున్నాడు. సో డయామీటర్ అంటే మనం ఏం రాస్తామంటే 2r రాస్తాం రేడియస్లో మార్చుకోవాలంటే. అప్పుడు ఇది 2r ఇంటూ ఎంత అంటే 2/3 అంటే ఏం రాసుకోవచ్చు సో 4r/3 అని రాసుకోవచ్చు. వాల్యూమ్ ఈక్వల్ అన్నాడు కాబట్టి సిలిండర్కును అలాగే సో స్పియర్కి మధ్య సో ఎలా రాసుకోవచ్చు అంటే πr² h అని దీనికి రాసుకోవచ్చు, అలాగే 4/3 πr³ అని దీనికి రాసుకోవచ్చు. ఓకేనా? స్పియర్ ఇప్పుడు పై వాల్యూ ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది, r² అలాగే రాస్తున్నా. హెచ్ అంటే ఎంత రాసుకోవాలి ఇప్పుడు మనం 4r/3 అని రాసుకోవచ్చు. మరి ఇది 4 ఎంత రాసుకోవచ్చు 3, మరి r³ అంటే r వాల్యూ ఎంత ఇచ్చింది ఇక్కడ సో వ్యాసార్థం ఇచ్చింది చూడండి 4 సెంటీమీటర్. 4³ వాల్యూ ఎంత అంటే 64 రాస్తాం. 4/3 ఏమైతే అంటే క్యాన్సల్. ఆర్ ఈక్వేషన్ ఈ వాల్యూ ఎంత అంటే సో క్యూబ్ రూట్ ఆఫ్ 64 అని తీసుకుంటే దేనికన్నట్టు 4³ అంటే ఆర్ వాల్యూ ఎంత వచ్చింది 4 వచ్చిందా. ఇప్పుడు వాడు ఏమన్నాడంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో సిలిండర్కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా తీసుకోవాలంటే సో 2πRh వస్తుంది. 2πRh 2π అలాగే ఉంటే ఆర్ అంటే ఎంత తీసుకోమన్నాడు 4, అలాగే ఇంటూ హెచ్ అంటే ఎంత అంటే 4/3 ఇంటూ ఎంత అంటే 4 అన్నట్టు ఆర్ వాల్యూ. అప్పుడు మనం ఏం తీసుకోవాలంటే ఇదంతా అంతే కదా. సో ఇక్కడ 2 4 8, సో 8 4 32 ఇంటూ సో 4 ఎంత అంటే 128. సో 128 బై ఎంత అంటే సో 3 అనేది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ రైట్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. 30th question. A cuboidal tank has 25,000 liters of water. If the depth of the cuboid is 1/5 of its length and the breadth is 1/8 of its length, find the length of the tank అంటున్నాడు. సో ఇక్కడ చూడండి ఒక ఘన ఆకారపు అన్నాడు, ఒక ఘన ఆకారపు ట్యాంక్ అన్నాడు రైట్. సో ఒక ఘనాకారపు ట్యాంక్ అంటే ఈ రకంగా మనం ట్యాంక్ తీసుకున్నామే అనుకో. సో ఘనాకారపు ట్యాంక్ ఏమిచ్చిండు, ఇందులో ఎన్ని లీటర్ వాటర్ ఉంది అని అంటే 25,000 ఏమన్నాడు వాడు లీటర్స్ అన్నాడు. 25,000 లీటర్స్ ఈక్వస్ట్ ఏం రాసుకోవచ్చు అని అంటే 25 మీటర్ క్యూబ్ అని రాసుకోవచ్చు. ఎందుకు అని అంటే 1 మీటర్ క్యూబ్ ఈక్వల్స్ టు 1000 లీటర్స్. అర్థమవుతుందా? సో 1 మీటర్ క్యూబ్ ఈక్వల్స్ టు 1000 లీటర్స్ అంటే 25 మీటర్ క్యూబ్ సో 25,000 లీటర్స్ సేమ్ అన్నట్టు. ఓకేనా? రైట్. మరి ఎల్ అనేది నాకు తెలుసా? తెలియదు. ఎల్ అనేది తెలుసా మనకి? తెలియదు. కానీ లెంత్లో
మరి ఈ బ్రిడ్త్ ఏమన్నాడు అంటే బ్రిడ్త్ అనేది లెంత్లో ఎన్నో వంతు అంటే 1/8 అన్నాడు. లెంత్లో 1/8. అలాగే హైట్ ఏమన్నాడు అని అంటే లెంత్లో ఏమంటున్నాడు అంటే 1/5 అన్నాడు. అప్పుడు ఎల్బిహెచ్ చేస్తేనే కదా, ఎల్బిహెచ్ చేస్తే నీకు ఎంత ఉండాలి, 25 ఉండాలి. ఎల్కి ఎల్, బి అంటే ఏం రాసుకోవచ్చు, L/8 రాసుకోవచ్చు. అలాగే సి అంటే ఏం రాసుకోవచ్చు, హైట్ ఎంత రాసుకోవచ్చు, L/5 రాసుకోవచ్చు. ఈక్వస్ట్ ఎంత అంటే 25. అర్థమవుతుందా? అప్పుడు L³ అని తీసుకుంటే 8 5 40, 40 × 25 ఎంత అంటే 1000 వస్తుంది. అప్పుడు నాకు సో ఎల్ వాల్యూ ఎంత వస్తుంది అంటే 10 m³ అనేది నీ ఆన్సర్. సో ఎల్ వాల్యూ ఎంత రాసుకోవచ్చు అంటే 10 మీటర్స్, మీటర్ క్యూబ్ అని కాదు మీటర్స్, ఎందుకంటే లెంత్ కాబట్టి. సో ఎందుకంటే క్యూబ్ 1000 దేని క్యూబ్ అవుతుంది, సో 10³ అది లెంత్ అని తీసుకోవచ్చు కాబట్టి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అని చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. So 31, the area of a field in the shape of a regular hexagon is 2400 √3 meter square. The cost of facing the field at 16.80 meters అంటున్నాడు. ఒక సమాన దిగ్భుజ షడ్భుజం ఆకారంలో ఉన్న పొలం వైశాల్యం 2400 √3 మీటర్ స్క్వేర్. దీని మీటర్కి 16.80 చొప్పున కంచె వేసే ఖర్చు ఎంత అనేది క్వశ్చన్. అప్పుడు మనం ఒక హెక్సాగాన్ అంటేనే మనం ఒకటి తీసుకోవాలి. రైట్? సో ఇక్కడ హెక్సాగాన్ ఏరియా తీసుకోవాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఫార్ములా ఏం రాసుకోవచ్చు అంటే 6 × √3 4a² అని రాసుకుంటే దానికి 2400 ఏమన్నాడు వాడు, √3 అన్నాడు. అలా తీసుకుంటే √3 ఏమైతే అంటే క్యాన్సల్, √3 ఏమైతుంది క్యాన్సల్. అప్పుడు 6తోని కట్ చేస్తే 6 400 అప్పుడు ఏ కావాల్సి వస్తే 4 × 4 ఎంత అంటే 1600 కాబట్టి సో ఏ వాల్యూ 40 వస్తుంది. బట్ చుట్టూ ఫీల్డ్ అన్నాడు కాబట్టి సో ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా తీసుకోవాల్సి వస్తే అప్పుడు 6a రాస్తాం. అప్పుడు 6a అంటే ఎంత అంటే 40, 40ని ఇంటూ ఎంత అంటే 16.80 తోటి మనం మల్టిప్లై చేయాలి. అప్పుడు మనం ఈ సున్నాలకి ఇంటూలో 2 సున్నాలకి ఏం చేయాలంటే సో క్యాన్సల్ చేసుకోవచ్చు. 6 4 24. సో 24 × 8 ఎంత రాసుకోవచ్చు అంటే సో 24 × 8. సో అప్పుడు మనం 192 రాసుకోవచ్చు. అంతేనా? సో 192 రాసుకోవచ్చు. సో 2 అంటే 19 రిమైనింగ్. సో 24 6 144, 144 ప్లస్ ఇక్కడ 154 అంటే 263 వస్తుంది. సో అంటే 163 వస్తుంది. అలా 16 అనేది రిమైనింగ్. మళ్ళీ 24 1 24 + 16 ఎంత అంటే 40 వస్తుంది. సో అమౌంట్ ఎంత అవుతుందంటే 4032 అనేది రూపీస్ అవుతుంది. సో థర్డ్ ఆప్షన్ కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ డాటా ఇంటర్ప్రిటేషన్ చూడండి. సో ద గివెన్ గ్రాఫ్ రిప్రజెంట్ ద పర్సెంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎ కంపెనీ. స్టడీ ద గ్రాఫ్ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్ దట్ ఫాలోస్ అంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నాడు, సో ట్రాన్స్పోర్ట్ అంటున్నాడు, అడ్వర్టైజ్మెంట్ అంటున్నాడు, ట్యాక్సెస్ అంటున్నాడు, అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటున్నాడు, శాలరీ అంటున్నాడు, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అంటున్నాడు. ఇదంతా మనం ఇక్కడ ఖర్చులు అన్నట్టు. సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది టోటల్ ఎక్స్పెండిచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ట్రాన్స్పోర్ట్ టు ద టోటల్ ఎక్స్పెండిచర్ ఆన్ ట్యాక్సెస్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ అంటున్నాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ట్రాన్స్పోర్ట్ వ్యయాల మొత్తం, సో ట్యాక్సెస్ మరియు ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ వేల మొత్తంలో మధ్య నిష్పత్తి. వాడు అన్నాడు ఏమనంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ట్రాన్స్పోర్ట్కి మొత్తం అన్నాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇక్కడ ఉంది, సో ఇది. అలాగే ట్రాన్స్పోర్ట్ ఇక్కడ ఉంది, ఈ రెండు. అంటే ఇవి రెండు టోటల్ చేస్తే అన్నాడు. అంటే సో ఇక్కడ మనం 25 + 17 అంటే ఎంత రాసుకోవచ్చు అంటే 42.5 అని రాసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ అలాగే సో ట్యాక్సెస్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అన్నాడు. సో ట్యాక్సెస్ అనేది ఇగో ఇది 10 అండ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అంటే నీకు ఎంత ఉంటా అంటే సో 22.5. ఇవి రెండు యాడ్ చేస్తే ఎంత అంటే సో 32.5. 0.5 క్యాన్సిల్ చేస్తే 5 8s 5 5s, అలాగే 5 తీసుకుంటే 6 5 5s, 5 ఎంత అంటే 17, 5 ఎంత అంటే 13. సో ఎక్స్పెండిచర్ రేషియో ఎంత అంటే 17:13 అనేది సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద 33 క్వశ్చన్. ద టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది కంపెనీ ఈజ్ హౌ మెనీ టైమ్స్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఆన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ సాలరీ అన్నాడు. ఒక సంస్థ యొక్క మొత్తం ఎక్స్పెండిచర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మరియు సో సాలరీ వ్యయాల మొత్తానికి ఎన్ని రెట్లు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సాలరీ మొత్తం వ్యయానికి ఎంత మొత్తం అన్నాడు వాడు. సో మొత్తం ఎంత, మొత్తం ఎక్స్పెండిచర్ అంటే టోటల్ తీసుకుంటే సో ఇక్కడ 17.5 + 22.5 రెండు యాడ్ చేస్తే ఎంత అంటే సో ఇక్కడ మనకి ఎంత వస్తుంది అని అంటే 40 వస్తుంది. సో 40 ప్లస్ ఇక్కడ చూడండి ఇవి రెండు యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అని అంటే సో ఇవి రెండే తీసుకుంటే ఎంత 20 వస్తుంది. అంతే కదా?
సో ఇవి రెండు కలిపితే మనకి 20 వస్తుంది. సో ఇక్కడ 30, ఇది 20 ఇది 20 తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఎంత అంటే 40 తీసుకోవచ్చు. ఇప్పుడు మనం కౌంట్ చేద్దాం. సో 40 ఇక్కడ ఎంత 80 ప్లస్ ఇక్కడ ఎంత 115 వస్తుంది. సో టోటల్ ఎంత అంటే 115, రైట్. సో టోటల్ 115. కానీ ఇక్కడ మనకి ఏమడిగిండు, రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ సాలరీ అన్నాడు. రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ సాలరీ 15 ప్లస్ ఇక్కడ 5 ఎంత రాసుకోవచ్చు అంటే సో 20 అన్నాడు. సో 20 అనేది రాసుకోవచ్చు. రీసెర్చ్ అండ్ సాలరీ తీసుకుంటే సో 20. ఎన్ని పార్ట్స్ అన్నాడు. ఎన్ని పార్ట్స్ అంటే ఇప్పుడు మనం ఈ 115లో సో ఈ 20 ఎన్ని టైమ్స్ అయితే అన్ని టైమ్స్ 25 మనం ఎంత రాసుకోవచ్చు అంటే 25 మనం 125 అవుతుంది. 24 సో మనం 25 100 అవుతుంది. అలాగే మనకి 15 పాయింట్ పెట్టుకుంటున్నాం. అప్పుడు 6 అని రాసుకుంటే 5.6 వస్తుంది. ఎంత వస్తుంది ఇక్కడ సో 5.6. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సాలరీ వేల మొత్తానికి ఎన్ని రెట్లు అన్నాడు. ఇక్కడ సంస్థ యొక్క మొత్తం ఎక్స్పెండిచర్ కదా అన్నాడు వాడు. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే 40, సో 40 80 ప్లస్ ఇక్కడ ఎంత రాసుకోవచ్చు అంటే మొత్తం మనకి ఇక్కడ మనం రాసుకోవాల్సింది ఎంత అంటే 115 అవుతుంది. ఎన్ని రెట్లు అవుతుంది అన్నాడు వాడు. సో ఎన్ని రెట్లు అవుతుంది అని అంటే మనం 1 పాయింట్ ఇక్కడ 150 అవుతుంది. 150 అంటే డైరెక్ట్ 0.6 కాదు అది, సారీ ఇక్కడ ఇలా తీసుకుందాం. అంటే 115 బై ఎంత అంటే 20 తీసుకుంటే 25 is 100. అంటే 15 అంటే పాయింట్ పెట్టుకుంటే మనకి ఇక్కడ 150 అవుతుంది. సో ఇక్కడ 27 140 మళ్ళీ 100 ఉంటుంది కాబట్టి 5 అంటే 15.75 అనేది కట్ అవుతుంది. సో 4th ఆప్షన్ రైట్ అని చెప్పాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ ఇదే గ్రాఫ్లో చూడండి 34th క్వశ్చన్. ద ఎక్స్పెండిచర్ ఆన్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ దెన్ ద ఎక్స్పెండిచర్ ఆన్ ట్రాన్స్ఫర్ అంటున్నారు. ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ వ్యయం అంటే ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ అనేది ఏదైతే వాల్యూ ఉందో సో ట్రాన్స్పోర్ట్ వ్యయం కంటే ఎంత శాతం ఎక్కువ అన్నాడు. ట్రాన్స్పోర్ట్ ఎక్కడ ఉంది. సో ట్రాన్స్పోర్ట్ 17.5కి 22.5 ఎంత ఎక్కువ ఉంటుంది అంటున్నాడు వాడు. సో 17.5 అనే వాల్యూ కంటే సో 22.5 అనే వాల్యూ ఎంత ఎక్కువ ఉంటుంది అన్నాడు. ఎంత ఎక్కువ ఉంటుంది చెప్పండి 5. సో 5 అనేది ఎక్కువ ఉంటుంది. దేనికంటే 17.5 ఇంటూ ఏం చేస్తాం 100, పాయింట్ తీసేస్తే 0. అప్పుడు 5 తీసేస్తే 5 ఎంత అంటే 35. మళ్ళీ 5 7 5 ఎంతలు తీసుకోవచ్చు అంటే 200. అప్పుడు 200/7 వచ్చింది అని అంటే 7 2 14, అలాగే 7 8 56. అప్పుడు రిమైండర్ ఎంత వస్తుందంటే 4. దాన్ని మనం సో 28 4/7% మోర్ అని చెప్పచ్చు. 28 4/7 అదే 28.57 అని కూడా చెప్పచ్చు. ఓకేనా. అలా ఇది ఆప్షన్ 4th ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం 35. So the average age of 120 students in a group is so 13.56 years. 35% of the number of students are girls and the rest are boys. If the ratio of the average age of boys and girls is so 6.6:5, then what is the average age of the girls అంటున్నాడు. సో 120 మంది విద్యార్థుల సగటు వయసు 13.56. మరి 35% మంది బాలికలు, మిగతా వారు బాలురు. మరి బాలికల సగటు వయసు 6:5 అయితే బాలికల సగటు వయసు ఎంత. ఎప్పుడైనా మనం నంబర్స్ ఇంటూ ఏం రాసుకోవచ్చు ఇక్కడ. సో నంబర్స్ ఇంటూ యావరేజ్ చేస్తే నాకు ఏమొస్తుందంటే టోటల్ వస్తుంది. మరి మిక్సింగ్ కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే బాయ్స్ అండ్ గర్ల్స్ తీసుకోవాలి. సో 35% అనేది ఎప్పుడైతే మనకి బాయ్స్ అంటున్నాడో అప్పుడు ఇక్కడ బై ఎంత రాసుకోవచ్చు అంటే 100 రాసుకోవచ్చు. అప్పుడు 5 ఎంత అంటే 7, 5 ఎంత అంటే 20 కాబట్టి 7 మెంబర్స్ గర్ల్స్ అయితే ఖచ్చితంగా 13 మెంబర్స్ బాయ్స్ అవుతారు. ఓకేనా. సో 20లో 7 గర్ల్స్ అయినప్పుడు రిమైనింగ్ 13 బాయ్స్ యావరేజ్ ఎంత అంటే 6, గర్ల్స్ యావరేజ్ ఎంత అంటే 5. సో ఇలా నంబర్స్ తీసుకుంటున్నా, ఇది యావరేజ్ తీసుకుంటున్నా, మిక్స్ చేస్తున్నా, బాయ్స్ అండ్ గర్ల్స్ని కలుపుతున్నా. మిక్స్ చేస్తే ఇది 78 వస్తుందండి. ప్లస్ ఎంత అంటే 35. రెండు తీసుకుంటే మనకి సో 113 వస్తుంది. ఎంత 113 ఎవరిది అని అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ కాబట్టి 13 + 7 మళ్ళీ 20 మెంబర్స్ని యాడ్ చేసుకుంటే టోటల్ యావరేజ్ 13.56కి ఈక్వల్ చేయొచ్చు. మరి అందులో గర్ల్స్ యావరేజ్ ఎంత అంటే 5కి ఎంత. సో 5కి ఎంత అని తీసుకోవచ్చు. క్లారిటీ వచ్చింది కదా. అప్పుడు మనం ఏం చేస్తామంటే 13 తీసుకుంటే 13 1 13 రాస్తున్నాం. 13 1 13. అప్పుడు మళ్ళీ మిగిలింది ఎంత అంటే 226 అవుతుంది. సో 13 1 13. సో 113 అంటే 113 కట్ చేస్తే రిమైనింగ్ ఎంత వస్తుంది అని అంటే 17 + 5 22 226 వస్తుంది. అప్పుడు 2 కట్ చేసుకోవచ్చు. ఇక్కడ పాయింట్ వస్తుంది. ఓకేనా. అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే సో ఇదంతా మల్టిప్లై చేస్తాం. 25 ఎంత 100 ఇంటూ ఎంత రాసుకోవచ్చు అంటే సో 12 రాస్తున్నా. అంటే నీకు వచ్చే వాల్యూ 1200. కానీ పాయింట్ ఉంది కాబట్టి సో గర్ల్స్ యావరేజ్ ఎంత అని రాసుకోవచ్చు అంటే సో 12 అని రాసుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్.
ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 36 ద యావరేజ్ ఆఫ్ 18 మెంబర్స్ ఈస్ 37.5 ఇఫ్ 6 నంబర్స్ of average x are added to them, then the average of all of the numbers increases by 1. So the value of x is, so 18 సంఖ్యల సగటు 37.5, వీటికి 6 సంఖ్యలు x సగటుతో కలిపితే మొత్తం సంఖ్యల సగటు 1 పెరుగుతుంది. x విలువ ఎంత? అప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, x 18కి సో 37.5 అయితే మరి ఇప్పుడు ఎన్ని సంఖ్యలు పెరిగింది? 6 సంఖ్యలు అంటే ఎంత? 24. అప్పుడు యావరేజ్ ఎంత పెరిగింది? 1 అంటే ఎంత అన్నట్టు? సో 38.5 ఇలా అన్నట్టు. మరి యావరేజ్ ఎంత పెరిగింది అని అంటే సో 1 పెరిగింది. అప్పుడు 6కి సో ఇంటూ 1 తీసుకొని యాడ్ చేస్తే అప్పుడు మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు అని అంటే సో ఇక్కడ 6 ఇక్కడ తీసుకోండి, మనం ఇక్కడ ఎంత రాసుకో 6 ఇంటూ 1 6 కదా, ఆ రకంగా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం ఒకటే తీసుకుంటున్నాం, ఇవి రెండు ఇంటూ చేసి బై ఇక్కడ మనం తీసుకున్నాం అనుకోండి, 6 తీసుకోండి, నీ వాల్యూ ఎంత? 4 వస్తుంది. దీనికి డివైడ్ చేస్తే దీనికి 4 యాడ్ చేసుకుంటే నీకు 41.5 వస్తుంది. ఒకవేళ నువ్వు ఫస్ట్ 1కే బై 6 చేసినావు అనుకోండి, అప్పుడు నీకు ఎంత? 3 వస్తుంది. అప్పుడు 3 దీనికి యాడ్ చేయండి, అప్పుడు నీకు ఎంత? 41.5. అప్పుడు ఏదైనా తీసుకోవచ్చు. అప్పుడు ఎక్స్ వాల్యూ 41.5 అనేది వస్తుంది. సో ఆన్సర్ ఎంత? సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అని చెప్పొచ్చు. ఇది షార్ట్ కట్. లేదంటే నార్మల్గా మీరు వెళ్ళొచ్చు 18 ఇంటూ 37.5 అని తీసుకొని టోటల్ తీసుకోండి, ఓకేనా. మరి 24 ఇంటూ మళ్ళీ ఎంత తీసుకోవచ్చు? 38.5. అప్పుడు నీకు టోటల్ వస్తుంది. ఆ టోటల్ మధ్య ఏం తీసుకుంటారంటే డిఫరెన్స్ తీసుకోండి, నీ ఆన్సర్ వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 37th one. The average of 12 numbers is 39. The average of the last 5 numbers is 35, and the average of the first 4 numbers is 40. So the fifth number is 6 less than the sixth number, and 5 more than, so 5 more than the seventh number అంటున్నాడు. 5 more than the seventh number. The average of the fifth number and sixth number అంటున్నాడు. సో 12 సంఖ్యల సగటు 39, 5 సంఖ్యల సగటు 35, అందులో మొదటి 4 సంఖ్యల సగటు 40, 5వ సంఖ్య 6వ సంఖ్య కంటే 6 తక్కువ, 7 ఎక్కువ, 7వ సంఖ్య కంటే ఎంత? 5 ఎక్కువ. మరి 5వ 6వ సంఖ్యల సగటు ఎంత? మరి అది తెలవాలి కదా 5వ 6వ సంఖ్య అంటే. అప్పుడు మీరు ఏం చేస్తారంటే 4 numbers యావరేజ్ 40 ప్లస్ 5 numbers యావరేజ్ ఎంత అంటే సో 35. ఇక్కడ మళ్ళీ సో టోటల్ ఎన్ని నెంబర్స్ అయినాయి? ఇప్పుడు 9 numbers అయినాయి. అలాగే ఇప్పుడు అందులో 9 numbers అంటే ఇప్పుడు 3 కదా, 5వది 6వది 7వది 3 నెంబర్లు కదా. సో ఫిఫ్త్ నెంబర్ నేను లేదంటే ఇక్కడ 6th నెంబర్, అలాగే ఇంకోటి ఎంత అంటే 7th నెంబర్. సో 7th నెంబర్ ఎక్స్ అనుకునే అనుకో. అప్పుడు 7th నెంబర్ ఎక్స్ అనుకుంటే ఈ నెంబర్ ఎంత ఎక్కువ అంటున్నాడు? అక్కడ 5 ఎక్కువ అంటున్నాడు. సో 5. మరి దీనికంటే ఇది ఎక్కువ కదా, దీనికంటే ఇది తక్కువ అయినప్పుడు దీనికంటే ఇది ఎక్కువ. అప్పుడు 6 ప్లస్ ఇక్కడ 5 ఎంత అంటే 11 అవుతుంది. అప్పుడు టోటల్ నెంబర్స్ బై ఎంత అంటే 12, ఈ క్వశ్చన్ ఎంత అంటే 39. ఇది రాసే బదులు డైరెక్ట్ 39 ఇంటూ 12 తీసుకున్నా సరిపోతుంది, ఓకేనా. సో 39 ఇంటూ 12. అప్పుడు మనం 44 ఎంత అంటే 160, ఇది ఎంత అంటే 175. అప్పుడు మనకి ఇక్కడ ఎంత రాసుకోవచ్చు అంటే 335 రాసుకోవచ్చు. 335 ప్లస్ ఇక్కడ 3x అవుతుంది, మళ్ళా ప్లస్ ఇంది 8 ప్లస్ ఇక్కడ ఎంత 5, 11 ప్లస్ 5 ఎంత అంటే 16 వస్తుంది. సో 12 9ల 108, 12 ముళ్ళ 36 ప్లస్ 46 468 అవుతుంది, రైట్. ఇప్పుడు ఇవి రెండు యాడ్ చేసినామే అనుకో, సో 3x ఈక్వల్స్ ఎంత రాసుకోవచ్చు అంటే 468 మైనస్ ఎంత అంటే 351. ఇవి రెండు యాడ్ చేసుకొని చెప్తున్నా. అప్పుడు నీకు ఇక్కడ 7 వస్తుంది, సో ఇక్కడ ఎంత 1 వస్తుంది, అలాగే 117, సో 3x. అప్పుడు 3తోని కట్ చేస్తే ఎక్స్ వాల్యూ సో 3 3s 9, 3 9s 39. అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందంటే 39 వస్తుంది. మరి మనకేమన్నాడు? 5వది 6వది అన్నాడు. 5వది ఎంత అంటే సో 39 ప్లస్ ఇక్కడ 5 అని తీసుకోవాలి, అలాగే ప్లస్ 6వది ఎంత అంటే 39 ప్లస్ 11 అని తీసుకోవాలి. ఇవి రెండు బై చేసి బై 2 చేయండి. 5వ నంబర్ 6వ నంబర్ ఇవి రెండు యాడ్ చేసుకుంటే మనకి ఎంత 39 ప్లస్ ఎంత రాసుకోవచ్చు అండి 44 రాసుకోవచ్చు, ప్లస్ ఇక్కడ 51 రాసుకోవచ్చు. ఇప్పుడు రెండు యాడ్ చేసినాం అనుకోండి మనకి సో 95 వస్తుంది. ఎంత రాసుకోవచ్చు? 95. సో 95 కదా. సో ఇక్కడ 39 ప్లస్ అంటే 90, ఇది 50 అవుతుంది, రైట్. ఇది 50. అప్పుడు మనకి డైరెక్ట్ 94 అవుతుంది. సో 94ని బై 2 చేస్తే నీకు ఎంత వస్తుంది అని అంటే సో 47. ఇది 5th 6th నెంబర్కి యావరేజ్ అవుతుంది. సో 4th ఆప్షన్ కరెక్ట్. అలాగే నెక్స్ట్ వన్ చూద్దాం. 38 క్వశ్చన్. సో 3 sets of 40, 50, 60 students appeared for an examination
అండ్ ద పాస్ పర్సంటేజ్ వాస్ 100, 90 అండ్ 80 రెస్పెక్టివ్లీ ద పాస్ పర్సంటేజ్ ఆఫ్ ది హోల్ సెట్ అంటున్నాడు. సో 40 పైన 100% వచ్చిందంటే 40 పైన 100% వచ్చిందంటే ఎన్ని మార్కులు వచ్చినట్టు 40. అలాగే నెక్స్ట్ 50 పైన 90% వచ్చింది అని అంటే అప్పుడు 95 ఎంత రాసుకోవచ్చు 45 వచ్చినట్టు. అలాగే నెక్స్ట్ ఇక్కడ 60 పైన 60 పైన ఎంత వచ్చింది అంటున్నాడు మనకి 80% వచ్చిందంటే 8 6 40 అనేది బై మనం టోటల్ మార్క్స్ యాడ్ చేసుకోవాలి. సో 100 ప్లస్ ఇది ఎంత అంటే 150 అంటే పర్సంటేజ్ రావాలి. 40 40 40 120. సో 120 ప్లస్ 133 వస్తుంది. 133 బై 150 ఇంటూ ఎంత రాసుకోవచ్చు అంటే 100. అలా మనకి పర్సంటేజ్ వస్తుంది. అప్పుడు ఓవరాల్గా మొత్తం మీద పర్సంటేజ్ అంటాడు. 50 ఎంత అంటే 3 50 ఎంత అంటే 2 మనకి 133 ఇంటూ 2 నీకు ఎంత వస్తుంది అని అంటే సో ఇక్కడ 266 వస్తుంది. 266 బై ఎంత అంటే 3. సో 3 8 ఎంత రాసుకోవచ్చు అండి 24. మళ్ళీ 3 8 24 రాసుకోవచ్చు. మళ్ళీ 2 రిమైండర్ వచ్చింది కాబట్టి నీ ఆన్సర్ ఏం రాసుకోవచ్చు అని అంటే 88 2/3% అనేది నీ ఆన్సర్ అవుతుంది. 88 2/3% ఆప్షన్ 1 అని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. So 39, a businessman earning increases by 25% in 1 year, but it decreases by 4% in the next. Going by this pattern after 5 years, his total earning would be 72,000. What is the present earning అంటున్నాడు. ఒక వ్యాపారి ఆదాయం ఒక సంవత్సరంలో 25% పెరిగి రెండో సంవత్సరం 4% తగ్గుతుంది. ఈ విధంగా 5 సంవత్సరాల తర్వాత మొత్తం ఆదాయం 72,000 అయితే మొదట్లో ఎంత? సో ప్రస్తుత ఆదాయం ఎంత? అప్పుడు ప్రజెంట్ అనేది తెలియదు కాబట్టి 25% ఫ్రాక్షన్ ఎంత అంటే మీరు ఎంత రాసుకోవచ్చు 1/4. అలాగే 4% ఫ్రాక్షన్ ఎంత అంటే నువ్వు ఎంత రాసుకోవచ్చు అంటే 1/25. ఇది పెరిగింది కాబట్టి మనం 5/6 ఇక్కడ 4 అని రాసుకోవచ్చు 1 ఇయర్. సెకండ్ ఇయర్ ఇది తగ్గింది కాబట్టి అలాగే 24 ఎంత అంటే 25 రాస్తాం. ఇదే రిపీట్ చేయాలి. ఇప్పుడు 5/4 అనేది మళ్ళీ థర్డ్ ఇయర్, మళ్ళీ 24/25 అనేది మళ్ళీ ఫోర్త్ ఇయర్, మళ్ళీ 5/4 అనేది మళ్ళీ ఫిఫ్త్ ఇయర్. అలా చేస్తే నాకు 72,000 వస్తుంది అన్నాడు. ఎంత వస్తుంది 72,000. అప్పుడు మీరు 5 5 25 క్యాన్సిల్ చేసుకోవచ్చు. అలాగే 5 ఎంత అంటే 5 సో 4 4 4 6 24. అలాగే 4 6 24. 2 2 అలాగే 2 3 మళ్ళీ 2 తీసుకుంటే 2 3 అలాగే 3 3 ఎంత అండి 9. 9 ఎంతలో పోతుందంటే 8,000 పోతుంది. అంటే నీ యొక్క ఆన్సర్ ప్రజెంట్ ఎంత అంటే అప్పుడు 5 ఇంటూ ఎంత రాసుకోవచ్చు అని అంటే 8,000. ఈ 5 అటు మల్టిప్లై అవుతుంది కాబట్టి అలా తీసుకుంటే 40,000 అనేది నీ ఆన్సర్. ఓకే, ఎంత అన్నట్టు 40,000 పాపులేషన్ అనేది ఫస్ట్ తీసుకోవచ్చు, ఆదాయం అనేది తీసుకోవచ్చు. థర్డ్ ఆప్షన్ కరెక్ట్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 40th క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ 35% ఆఫ్ goods were sold at a profit of 65%, while the remaining were sold at X% loss. If the overall loss is 12%, then what is the వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నాడు. సో డెసిమల్లో చెప్పమంటున్నాడు. మనం ఏం చేస్తున్నామంటే 35% వస్తువులు అన్నాడంటేనే అర్థం చేసుకోవాలి. బై ఎంత అన్నట్టు 100. సో 5 7 5 ఎంత అంటే 20 రైట్. అందులో 7 వస్తువులను 7 భాగం వస్తువులను 65% తోటి లాభంతో అమ్మితే 7 5 35, 7 6 42 అంటే 455 ప్రాఫిట్. మళ్ళీ ఈ మిగతా 13 భాగాలు ఉంటాయి కదా, ఆ 13 భాగాలను X% లాస్ అన్నాడు కాబట్టి -13x అనేది తీసుకుంటాం రైట్. ఓవరాల్ లాస్ ఎంత అంటే 13 + 7 ఎంత అంటే 20 పార్ట్స్, అలాగే 12% లాస్. 12 2 24 అంటే 240 అనేది లాస్ అవుతుంది. అప్పుడు ఈ వాల్యూ తీసుకోవాల్సి వస్తే మనం ఏం చేయొచ్చు అని అంటే 13x ఈక్వల్స్ ఏం రాసుకోవచ్చు అంటే ఇవి రెండు సమ్ చేసుకోవచ్చు. అప్పుడు 695 అవుతుంది. అర్థమవుతుందా? 695 అనేది అవుతుంది. అప్పుడు మనం ఏం తీసుకోవచ్చు అంటే 13 తోటి తీసుకోవాల్సి వస్తే 13 5 65. అలాగే మిగిలింది మనకి ఏం మిగిలిన 45 రాసుకోవచ్చు కాబట్టి 45 కదా. సో ఇక్కడ 65 అని రాసుకుంటాం. 240 అంటే 695. 13 5 65, ఇంకా 45 కదా. 45 అంటే 3 అని రాసుకోవచ్చు. సో 3 అని రాసుకుంటున్నా. సో డెసిమల్ తోటి చెప్తావాలి కాబట్టి 3 రాస్తున్నా. సో 13 3 ఎంత 39. 45లో 39 60 కదా, మళ్ళీ 5 పోతుంది. సో ఎక్స్ వాల్యూ ఎంత రాసుకోవచ్చు అంటే 53.5 అనేది. సో థర్డ్ ఆప్షన్ అనేది 53.5 ఆన్సర్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ.